సాంబార్ సార్ లేదు సార్ రైస్ ఏమో ఎగ్స్ సార్ రైస్ రాగి జావా అయితే ఎగ్ పెట్టిన రోజు సాంబార్ సార్ మిగతా రోజు కూరలు బాగుంటున్నాయా? అన్నం బాగుంటుందా? ఎగ్స్ ఇస్తున్నారా? మీకేం ప్రాబ్లం లేదుగా? ఇంటికానే తింటురా ఈడ తింటురా? మరి 9.5 సంవత్సరాల అధికారం అనుభవించినటువంటి ఆరడుల ఆజాద్ బాబు అంటాడు. మరి ఆయన ఏం మాట్లాడుతుండో అధికారం పోయినాక మతిభ్రమ ఇచ్చి మాట్లాడుతుంది. చిన్న పిల్లలు తినే భోజనం మీద కూడా ఈ రకంగా కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా మీకు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలే. ఇవాళ మాదాపూర్లో మా గౌరవ ఎమ్మెల్సీ గారు, అధికారులు, జెడ్పీసీఓ గారు, అధికారులంతా వచ్చి కూడా మధ్యాహ్న భోజనం చూస్తే చక్కగా ఉంది. ఇవాళ గుడ్డు, పప్పు, చారు, మంచి సన్న బియ్యంతో అన్నం పెడుతుంటే నిన్న ఎక్కడో పోయి కారం పెడుతుందని చెప్తాడు. మరి మీ 10 ఏళ్ల పాలనకు మా 100 రోజుల పాలనకు తేడా చూసినాక తెలంగాణలో మీకు పిచ్చెక్కుతుంది. మీరు చేసిన అప్పులు కట్టుకుంటా, సంక్షేమాలు అందించుకుంటా, బడి పిల్లలు మా సొంత పిల్లలు చూసుకొని మంచి ఆహారం అందిస్తుంటే మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఉంది. బడి పిల్లలు తినే తిండి మీద కూడా కామెంట్ చేస్తుంటే హరీష్ రావు గారు మీరు మతి గురించి మాట్లాడుతున్నారు. మీరు రేపు ఏ స్కూల్కి వస్తారో మా మళ్ళీ ఇద్దరం వస్తాం, మనం ఆన్నే కలిసి ఫోన్ చేద్దాం. మరి కారం మెతుకులు పెడుతురా, పప్పుచారుతో కోడిగుడ్డు పెడుతురా, ఇలాంటి చౌకబారు రాజకీయాలు మర్చిపోవాలి. ఇకనైనా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలన భాగస్వామి కావాలి హరీష్ రావు గారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరు. ఈ రకంగా చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి చేస్తున్నాం. ఇవాళ మా తీర్మానం వల్ల నేను మా అధికారులంతా కూడా మాదాపూర్ స్కూల్లోనే పిల్లలతో భోజనం చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పిల్లలకు మంచి భోజనం పెడుతుంది. అంటే ఇంకో విషయం, ఈ పాప ఎప్పుడన్నా కారం మెతుకులు పెట్టలే కదా? ఇక్కడ హరీష్ రావు గారు మీ కొడుకు ఏమో సింగపూర్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, కేటీ రామారావు పిల్లలేమో ఆక్రిడ్జ్లో చదివారు. మా పేదోని బువ్వ దాని టేస్ట్ గురించి మీకేం తెలుసు? కాబట్టి మీరు ఎక్కడైనా మీ సిద్దిపేటలో కానీ లేకపోతే ఆ సిరిసిల్లలో కానీ ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డల కారం మెతుకులు పెట్టిర్రు అని చెప్పి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పొరపాటున నీ వాళ్ళు ఎవరన్నా దిగి ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. నాణ్యమైన భోజనమే ఈ పిల్లలకు పెడతాం. వీళ్ళు మా పిల్లలతో సమానం. కాంగ్రెస్ పార్టీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటారు విద్యార్థులు కూడా. పోటీ ఆశతోటి గత పాలకులు విస్మరించినటువంటి పనులను చేస్తారనే నమ్మకంతో ఇక్కడ రైతాంగం మనం ఓటేసి గెలిపించారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోయి, ముఖ్యంగా ఆరోగ్య విషయంకి వచ్చేసరికి గత కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసి ఈ ప్రాంతం అంతా కూడా నిడారుగా ఉంది. దీనికి తాగునీరు, సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడే మాకు తలాపున్నటువంటి తపాసుపల్లి కూడా ఈ రాజపేట ఆలేరుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తపాసుపల్లి కట్టినా కానీ అప్పటి ప్రభుత్వం, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేటకు తరలించుకు వెళ్ళాడు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి రైతుల మీద ప్రేమ లేకనా లేకపోతే రైతులను పట్టించుకోకనా ఈ ప్రాంతాన్ని ఎడారి చేశారు. కాబట్టి ఇకనైనా ఇప్పుడు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన తక్కువ ఖర్చుతో ఏదైతే రైతులకు మనం ఎక్కువ ఆయకట్టిస్తామో వాటికి ప్రియారిటీ ఇచ్చే విధంగా వాటిని కంప్లీట్ చేస్తామన్నాడు. అందుకే గత ప్రభుత్వం 9 టీఎంసీలు అని చెప్పి
4.32 ట్రిలియన్స్ అని చెప్పి 800-900 కోట్లు కూడా కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. రెండోసారి కూడా 4.2 ట్రిలియన్స్ అని చెప్పి గతంలో ఫారెస్ట్ ల్యాండ్ కూడా 430 ఎకరాలు 40 ఎకరాలు సేకరించి కూడా అక్కడ ఏ రకంగా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు. ఈ 10 ఏళ్ళుగా గంధమల్ల కానీ వీరాడిపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ కూడా ఆ ప్రాంత ప్రజలు ప్రాణాల అరిచేతులు పెట్టుకొని మాది ఎప్పుడు మునిగిపోతుంది అని చెప్పి మృతురాస ప్రాజెక్ట్ అయితే గంధమల్ల ఉన్నట్టా లేనట్టా అని ఎన్నోసార్లు కూడా ఆ గ్రామస్తులు బిక్కుమని జీవించారు. ఈరోజు కూడా మేము ఆ గంధమల్ల పోతే సార్ ఈసారి కూడా అవుతుందా కాదా, అయితే ఎంతవరకు అవుతుంది, గంధమల్ల పేరు ఎత్తుని మాకు పిల్లలు ఇస్తలేరు, మా ఊళ్ళో ఇక్కడ అమ్మలేదు ఇక్కడ కొట్టలేరు, ఈ డెవలప్మెంట్ సిద్ధంటే మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మా తీర్మానం మల్లన్న గారిని నేను కానీ చెప్పిన సమయంలో గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో అయ్యేది ఎక్కువ ఆయకట్టున్నటువంటి ప్రాంతం గంధమల్ల కాబట్టి చేస్తానని మాటిచ్చిండు. దీనికి గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కూడా ఆయన చొరవతోటి 1.4 టీఎంసీగా అక్కడ గంధమల్ల కానీ ఇంద్రనగర్ కానీ వీరాడిపల్లి కానీ పవర్ టవర్స్ కూడా ఏదానికి డిస్టర్బ్ లేకుండా ఆ ఉన్నటి దాన్నే డెవలప్ చేసి దాన్ని చేయడం వల్ల కూడా ఇలా 50,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము కట్టుబడి తీసుకొస్తాం సాధిస్తామని చెప్పి ఈరోజు ప్రాజెక్టు కూడా సందర్శించడం జరిగింది. అక్కడ గ్రామస్తులతో చర్చించి ఎవరికి ఇబ్బంది లేకుండా అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్కి ల్యాండ్ ఏమన్నా అవకాశం ఉంటే ల్యాండ్కి ల్యాండ్ కానీ కాంపన్సేషన్ విషయంలో కూడా ఇచ్చే ఉద్దేశంగా మాట్లాడతాం. ఈ విషయంలో గంధమల్ల రైతులు కానీ వీరారెడ్డిపల్లి కానీ ఇంద్రనగర్ కానీ ఎవరు కూడా మీరు ఆపోవద్దు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో 1.4 టీఎంసీ చేసిన 50,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రితోటి గౌరవ ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడి సాధిస్తామని చెప్పి ఇక మేము అక్కడటువంటి ఎస్సీ కానీ ఈ కానీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆర్టీఓ గారు అక్కడ సంబంధిత అధికారులను కూడా దాన్ని సర్వే చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇక దాన్ని సందర్శించడం జరిగింది. తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి మా ఇరిగేషన్ శాఖ మంత్రి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో గంధమల్లను కట్టి తీరుతామని చెప్పి అలా రైతులకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు కూడా తీసుకొచ్చే బాధ్యతగా ఇక్కడనే జనగాంలో ఉన్నటువంటి తపాసిపల్లి కూడా గత కాంగ్రెస్ పార్టీ కట్టింది. దానివల్ల మా గుండాల మోత్కూర ఏరియా కూడా సస్యశ్యామలం అవుతుంది. సుమారు అది కూడా 50,400 ఎకరాల ఆయకట్టు కూడా వచ్చేది. కొన్ని కారణాల వల్ల ఆ కాలువలు చెడిపోవడం వల్ల 100-150 కోట్లు పెడితే 50,400 ఎకరాల ఆయకట్టు వచ్చేది. దాన్ని కూడా 10 ఏళ్లలో విస్మరించారు. ఎందుకంటే వాళ్ళు కొత్త ప్రాజెక్టు కడితే కమిషన్లు ఎక్కువ వస్తాయి, డబ్బులు తట్టుకోవచ్చు అని చేసి తప్ప ఇక్కడ తపాసిపల్లిని విస్మరించారు, గంధమల్లను విస్మరించారు. అక్కడ నవాపేట కూడా 50,400 ఆయకట్టు ఎకరాలను విస్మరించినటువంటి ఆ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ నవాపేట నుంచి కూడా గుండాలకు అక్కడ మోత్కు నీళ్ళు ఇస్తామని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ గారు మండలిలో కూడా మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఆలేరు ప్రజలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఏదైతే మిషన్ బహిరతోటి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ప్రతి ఇంటికి నల్ల ఇస్తా, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అందిస్తా అన్నాడు. ఇలా జనగాము ఆలేరు భువనగిరి ఒక 16 కిలోమీటర్ల పైప్ లైన్ లేకపోవడంతో మాకు మిషన్ బహిరత నీళ్లు కేటాయించిన దాంట్లో 20% నీళ్ళు రావట్లేదు. ఆ విషయంలో కూడా గౌరవ ఆర్ఎండ్బి మంత్రి చొరవతోటి ఫైనాన్స్ మినిస్టర్ తోటి మొన్ననే శాంక్షన్ కూడా తీసుకున్నాం. జియో పాస్ అయ్యి శాంక్షన్ కూడా వచ్చింది. 210 కోట్లు మొన్ననే శాంక్షన్ వచ్చింది. అది కూడా మా మీడియా మిత్రులు చెప్తున్నాం. ఒక 6 నెలలు 8 నెలలనే 16 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసి మిషన్ బహిరత నీళ్లు కూడా జనగాము ఆలేరు భువనగిరి కాన్స్టిట్యూన్సీలకు పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసింది. నిన్న మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీ అనుకోవచ్చు. ఈ బడ్జెట్లో 291 చేసినటువంటి బడ్జెట్లో 73,000 కోట్లు రైతులకు కేటాయించడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతుల మీద ప్రేమతోటి రైతును రాజు చేయడం కోసం
గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగా అంటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు వ్యవసాయం పండుగనే విధంగా 2 విడతల రుణమాఫీ చేసినాం. రేపు ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇది తెలంగాణలో మార్పు అంటే. ఈ రకంగా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇది తెలంగాణలో మార్పు అంటే. ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్సీ గారు నేను కలిసి గౌరవ ముఖ్యమంత్రితోటి ఇరిగేషన్ శాఖ మంత్రితో కూర్చొని ఈ 3 ప్రాజెక్టుల నుంచి ఖచ్చితంగా ఆలేరుకు సాగునీరు తాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి దాని మీద ఇవాళ మా శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్సీ కానీ ఏఈడిఈలతో అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఐమాగో ఇక్కడ ఆర్డీఓ గారితో సమీక్ష చేసి త్వరలో నివేదిక తీసుకొని ప్రభుత్వం పెద్దల దృష్టి తీసుకుపోయి ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.